రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉందో నిన్నంతా కూడా ప్రశాంతంగా జరిగింది. నిన్నంతా కూడా అద్భుతంగా జరిగింది. ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు. అయితే ఈరోజు మాత్రం నర్సరావుపేటలో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అడ్డగించారు. ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తా ఉన్నారు. ఇది వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్కి ఉంటుంది కానీ రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు. అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు వస్తాడు, ఓటు ఎందుకు వేసుకుంటాడు, బయటకు ఎందుకు వెళ్తాడు? సరే, ఓటు వేసిన తర్వాత ఎవరైనా కారు ఎక్కించుకొని వెళ్తారా? దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు, మాకు అర్థమవుతూ ఉంది. నిన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి. అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి, దాన్ని స్లో డౌన్ చేయాలి. ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓటేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత, దాని తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఫోర్స్ని పంపించారు. ఫోర్స్ని పంపించిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా వచ్చింది. అయినా కూడా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక పోలింగ్ బూత్లోకి 20-30 మందిని లోపల తీసుకువెళ్ళటం తప్పు. తీసుకువెళ్ళి అక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఉన్నాడని చెప్పడం ఎంతకంటే తప్పు. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ లోపల ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా తప్పు. 3 తప్పులు చేయడం జరిగింది. సమన్వయం పాటించండి. సమన్వయం పాటిస్తే మేము కూడా సమన్వయం పాటిస్తాము. లేకపోతే ఇది అనవసరంగా ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం.